సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాలపై ఫోకస్ చేసిన సర్కార్ తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల అటెండెన్స్ పై దృష్టి సారించింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరిగా విధులకు హాజరు కాకపోవడం, తమ ప్లేస్లో వేరే వాళ్ళని స్కూల్కు పంపడం వంటివి సర్కార్ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్కూళ్లలో టీచర్ల ఫోటోలను, వివరాలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫోటోలను డిస్ప్లే చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. టీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను స్కూల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలతో పాటు ఎయిడెడ్ స్కూళ్లలోనూ టీచర్ల ఫోటోలు, వారి వివరాలను డిస్ప్లే చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్కూళ్లలో టీచర్ల వివరాలను డిస్ప్లే చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే స్కూళ్లలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను ప్రదర్శిస్తూనే ఉంటారు. కానీ ఫోటోలు పెట్టకపోయేవారు. ఇప్పుడు ఫోటోలు కూడా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కొందరు టీచర్లు స్కూల్కు రాకుండా డుమ్మాలు కొట్టడం, మరికొందరు తమ ప్లేస్లో వేరే వాళ్ళను పంపించడం, వాలంటీర్లను పెట్టి స్కూల్ నడిపిస్తున్నారని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉపాధ్యాయుల యొక్క విద్యార్హతలు, వాళ్ళ యొక్క బోధన అనుభవం, వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలన్నీ కూడా ప్రదర్శింపబడితే పాఠశాలల పట్ల గౌరవం, పాఠశాల పట్ల ఒక మంచి భావం ఏర్పడి పాఠశాలలో పిల్లల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో కూడా మా ఉపాధ్యాయులు బాగా ఉన్నత చదువులు చదివి ఉన్నారు, వీళ్ళ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పం అనేటువంటిది ఏర్పడుతుంది. స్కూల్లో ఏ స్టాఫ్ ఎవరు టీచర్గా ఉన్నారు అనేటువంటిది ఆ ఊళ్ళో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా తెలవడం కోసం ఈ విధంగా ప్రభుత్వం పెట్టినటువంటి ఈ సిస్టమ్ ఒకటి యూజ్ అవుతుంది. దీంతోపాటు పర్యవేక్షణ అధికారులను కూడా సరైనటువంటి సమయంలో దాన్ని చూసినట్లయితే పాఠశాలలు మంచిగా నడవడానికి అవకాశం ఉంటుంది. పలు ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫోటోలను డిస్ప్లే చేస్తున్నాయి. ప్రతిరోజు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడి తమ పిల్లల మెరిట్ వివరాలను తెలుసుకోవాలని సూచిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థుల బలహీనతలు తెలుసుకొని వారిలో నైపుణ్యం పెంపొందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం మంచి పరిణామం అంటున్నారు టీచర్లు. ఫలానా ఉపాధ్యాయుడు ఫలానా సబ్జెక్ట్ బోధిస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చక్కగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో తీసుకున్నారు, ఫొటోస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈసారి తప్పనిసరిగా ఆచరించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎంతగా హర్షదాయకం. ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు టీచర్లు. అలాగే స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలంటున్నారు. మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఫోటో డిస్ప్లే చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఏ టీచర్స్ ఏ స్కూల్లో పనిచేస్తున్నారు అనే విషయం తల్లిదండ్రులకు, పిల్లలకు మరియు విద్యా అధికారులకు కూడా క్లియర్గా తెలుస్తుంది. తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే విషయం చాలా చక్కగా వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనే విషయం కూడా టీచర్స్కి అర్థమవుతుంది. ఈ అలైన్మెంట్ విధానం అనేది చక్కగా ఉంది. కొత్తగా గవర్నమెంట్ మన జీవో తీసుకొచ్చింది సివిల్స్లో, అందులో వర్క్ చేసే టీచర్స్ని మొత్తం ఫోటోతో ఉండేసరికి మన టీచర్స్ కూడా ఎవరెవరు ఇందులో వర్క్ చేస్తారు అనేది ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఇప్పుడైతే అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ మంచిగా అవుతున్నాయండి. ఇట్లా స్కూల్స్ మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ పెడితే పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కి మంచి రెగ్యులర్గా వస్తారు. నల్గొండ జిల్లాలో 847 ప్రాథమిక పాఠశాలలు, 350 ప్రాథమికోన్నత పాఠశాలలు, 239 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 17 మోడల్ స్కూళ్లు, 30 కేజీబీవీలతో పాటు ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. అన్ని స్కూళ్లలో టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలని ఆదేశించినట్లు చెప్పారు విద్యాశాఖ అధికారులు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నవడేస్ కొన్ని సంస్థల్లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొందరు ఫేక్ టీచర్స్ కూడా అక్కడ పనిచేస్తున్నట్టుగా గవర్నమెంట్ దృష్టికి వచ్చింది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి మాత్రమే ఇది పెట్టడం జరిగింది తప్ప ఈ ఫొటోస్ అనేవి మనము డిస్ప్లే చేయడం వల్ల మనకు అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి నష్టం జరగదు. టీచర్ల ఫోటోలను స్కూళ్లలో పెట్టాలనే నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతుంది. ఫోటోలు పెట్టడం ద్వారా టీచర్లలో బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందంటున్నారు పేరెంట్స్.